ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నా వంక చూడు, ఈ సాయి అనుగ్రహం నువ్వు పొందుతున్నటువంటి నా బిడ్డవి. నువ్వు నీ కళ్ళలో కనిపిస్తున్న ఆందోళన, నీ గుండెల్లో కొట్టుకుంటున్నటువంటి ఆ ధన వ్యామోహం అలజడి నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. ఒక్క క్షణం ఆగు నాన్న. నీ తండ్రిని నీకు అండగా నేను ఉన్నాను కదా. నీ ఆలోచనలు ఎందుకు? నేను ఏది చెప్పినా అది నీ మంచికే కదా బిడ్డ. మరింకెందుకు నీకు ఆలోచన, ఆవేదన? లోకమంతా మాయలో కొట్టుకుంటున్నా నువ్వు మాత్రం ఈ సాయి అనుగ్రహాన్నే కోరుకుంటున్నావు. ఈ సాయి చెప్పే మాటలు కేవలం శబ్దాలు కావు తల్లి, నీ జీవితాన్ని మార్చేటువంటి వాక్యాలు బిడ్డ. నీ జీవితాన్ని ఉద్ధరించేటువంటి మంత్రాలు. అత్యంత శ్రద్ధతో సౌమ్యంగా నేను చెప్పేటువంటి ఈ మార్గాన్ని నీ హృదయాంతరాలలో భద్రపరుచుకో. ఈ అనంతమైనటువంటి కాల ప్రవాహంలో మానవ జన్మ అనేది సముద్రపు అలల మీద ఏర్పడేటువంటి ఒక చిన్ని నీటి బుడగ వంటిది. అది ఏ క్షణానైనా సరే బద్దలైపోతుందమ్మా. ఏ క్షణంలోనైనా సరే అంతరించిపోవచ్చు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. అశాశ్వతమైనటువంటి ఈ ధన కనక వస్తు వాహనాల కోసం నీ వ్యామోహం అనేది చాలా చాలా ఎక్కువగా నువ్వు వ్యామోహం అనేది చెందుతూ ఉన్నావు. నీవు పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. నీవు వెళ్ళేటప్పుడు నీ వెంట వచ్చేది కేవలం నువ్వు ఆచరించిన ధర్మం, నీవు పంచినటువంటి ప్రేమ మాత్రం. కాబట్టి నీ బాబా చెప్తున్న ఈ మాటల్ని శ్రద్ధగా ఒక 2 నిమిషాల పాటు వినిబిడ్డ అంటూ బాబా గారు మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నేటి మానవుడు తన అవసరాలను తీర్చుకోవడం కోసం చాలా తపన పడిపోతున్నాడమ్మా. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ అది ధర్మ మార్గంగా ఉండాలి కదా. ఒకరిని బాధ పెట్టి మనం సాధించినటువంటి ఆ ధనం మనకు సంతోషాన్ని ఇవ్వదు, సుఖాన్ని కూడా ఇవ్వదు. బిడ్డ, అన్యాయంగా సంపాదించినటువంటి ఒక్క రూపాయి అయినా సరే అది నీ పుణ్యఫలాన్ని మొత్తం దహించి వేస్తుంది. మర్చిపోకు తల్లి, తప్పుడు మార్గంలో వచ్చే సంపద నీకు తాత్కాలికంగా సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ శాశ్వత ఆనందాన్ని అయితే ఇవ్వలేదు. నీవు నీ పాదాలను అధర్మపు బాటలో వేయకుండా నియంత్రించుకో. అది నీకు, నీ వంశానికి శ్రేయస్కరం. అక్రమ సంపాదన అనేది ఒక భయంకరమైనటువంటి వ్యసనం లాంటిది. అది నీ ఇంట్లోకి ప్రవేశిస్తే నీవు సంవత్సరాల తరబడి సంపాదించిన గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటావు. క్షణకాలంలో నీతిగా ఉండటమే నీకు నిజమైనటువంటి కవచం. నీవు పరుల సొమ్మును ఆశించడం అంటే కూడా అధర్మం వైపు అడుగులు వేసడమే. ఈ విధంగా చేయటం వల్ల నీ ఆత్మశాంతిని, నీ ఆధ్యాత్మిక ఉన్నతిని భస్మం చేస్తుంది. నీ కష్టార్జితంలో ఉండే తృప్తి అక్రమంగా సంపాదించే అపార ధనరాశులలో ఎన్నటికీ కూడా లభించదు. ఆ తృప్తినే నీకు నేను ప్రసాదించాలనుకుంటున్నాను.
నీ చేతులతో కష్టపడి సంపాదించినటువంటి గంజి నీకు పంచభక్ష పరమాన్నాల కంటే మధురంగా అనిపిస్తుంది. అది నా దీవెనలతో కూడిన ప్రసాదమని గుర్తుంచుకో బిడ్డ. కష్టమే నీ ఆయుధం కావాలి. బంగారు తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ధనం వెంటే వెర్రిగా పరిగెడుతున్నారు. కానీ ఆ ధనం వెనుక దాగి ఉన్నటువంటి భయంకరమైన కర్మఫలాన్ని ఎవ్వరూ గమనించడం లేదు. నీవు నా బిడ్డవి కాబట్టే నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు సంపాదించే ప్రతి కాసులో కూడా ధర్మం ప్రతిబింబిస్తుందమ్మా. నీ పక్షంలో ఆ సంపద నీకు మనశ్శాంతిని హరించి నిన్ను మానసిక ఆరోగ్యంగా క్షీణింపజేస్తుంది. ఈ మాటలు నీకు కఠినంగా అనిపించినా అవి నీ మేలు కోరేవే కావచ్చు తల్లి. కానీ నీ లోపల ఉన్న నరకం నీకు మాత్రమే తెలుస్తుంది. అటువంటి ఆత్మఘోష కలిగినటువంటి జీవితం నీకు వద్దు బిడ్డ. తల్లి, ఈ లోకం నిన్ను ధనవంతుణ్ణి అని పొగిడితే అది గొప్ప కాదు. నీవు నీ అంతరాత్మ సాక్షిగా జీవించేటప్పుడే నీవు నిజమైనటువంటి విజేతవు. నీ అంతరాత్మలో నేను కొలువై ఉన్నాను. నీవు చేసే ప్రతి చెడు ఆలోచనలకు సాక్షిని. నిన్ను నేను మోసం చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు తల్లి. అందుకే మోసపూరితమైనటువంటి ఆలోచనలను నీ మనసులో ఇప్పుడే తరిమికొట్టు. నిర్మలమైనటువంటి హృదయంతో నా పాదాలను ఆశ్రయించు. నీవు ఏకాంతంలో ఉన్నావు అనుకోకు. నీ వెంటే, నీ శ్వాసలోనే నేను ఉండి నీ ప్రతి సంకల్పాన్ని కూడా గమనిస్తున్నాను. తల్లి, నీవు చెడు ఆలోచనలన్నీ దాచలేవు, పుణ్యాన్ని మరవలేవు. నా ఆశ ఉండటం వల్ల నీకు అది సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడు మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. నా భక్తుని నీలో దైవత్వం వికసించాలి, కానీ దానవత్వం ప్రవేశించకూడదు. ధనం కోసం నీ బంధుమిత్రులను, కన్నవారిని దూరం చేసుకోకు. చివరకు నీకు మిగిల్చుకునేది కేవలం శూన్యం మాత్రమే. అది ఒక్కటి గ్రహించు చాలు. డబ్బుతో నీవు మనుషులను కొనగలవు, కానీ స్వచ్ఛమైనటువంటి ప్రేమను కొనలేవు. ఆ ప్రేమే అసలైనటువంటి ఐశ్వర్యమని ఎప్పుడు తెలుసుకుంటావు బిడ్డ? ప్రేమ లేని ఇల్లు మనశ్శాంతిని కలిగించదు. ఇది మరువకు. నీకు నేను అనుగ్రహిస్తున్నాను అంటే అది నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీలోని అహంకారాన్ని, దురాశను కడిగవేసి నిన్ను పవిత్రుడిగా మార్చడానికి. కన్న తల్లి తన బిడ్డను ఇలా పడుతూ ఉంటే గద్దించకుండా ఉంటుందా? నేను అంతేనమ్మా. నీవు తప్పుడు దారిలో వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోవటానికి నీ సాయిని మనసు రావటం లేదు. నీకు దండన వేయాలనే నా తపన ఉంది. నీవు బాగుపడాలనే, నీవు నవ్వుతూ ఉండాలని నేను పడే తపనను అర్థం చేసుకో. ఈ సాయి కరుణ ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. కానీ నీవు కళ్ళు తెరిచి చూడాలి. నువ్వు పురాణాలలో ఎందరో మహారాజులు అపారమైన ఐశ్వర్యాన్ని కూడబెట్టారు. కానీ వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయేటప్పుడు ఏ ఒక్క నాణ్యమైనా వెంట తీసుకుని వెళ్ళారా? కేవలం వాళ్ళు చేసినటువంటి పుణ్య పాపాలు మాత్రమే వారి ఆత్మను అనుసరించాయి. ఈ సత్యాన్ని నీవు గ్రహించు తల్లి. భౌతిక సంపద కంటే కూడా ఆత్మీయ సంపదే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడుతుంది. బంగారు నాణ్యాలు నీతో రావమ్మా. నీవు పలికినటువంటి 4 మంచి మాటలు, నీవు చేసినటువంటి 4 మంచి పనులు, నిస్వార్థమైనటువంటి సాయం మాత్రమే నీ ఆత్మకు తోడుగా వస్తాయి. శాశ్వతమైనటువంటి బంధాన్ని సంపాదించుకో బిడ్డ. ధన వ్యామోహం అనే సుడిగుండంలో చిక్కుకొని నీ జీవితంలో వెలుగును చూడలేవు. నేను అపార్థమైనటువంటి మార్గంలో పట్టుకొని నిన్ను సన్మార్గంలో నడిపించడానికి నీ చెయ్యి పట్టుకొని నువ్వు చేయవలసిందల్లా నీ దురాశను వదులుకోవటమే. నీవు నన్ను నమ్ము, నీకు ఏ లోటు రానివ్వను. నీ కళ్ళ ముందు ఉన్న ఈ సాయి నీకు ఏ ఆపదను రానివ్వను తల్లి. నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను. కానీ నీవు ధర్మాన్ని వీడకు. నువ్వు 1 అడుగు వేస్తే నేను 100 అడుగులు, 10 అడుగులు నీకోసం వేస్తాను. అబద్ధాలతో నిర్మించిన సామ్రాజ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండదమ్మా. సత్యమే పరబ్రహ్మ స్వరూపం. నీవు ధనం కోసం ఆ సత్యాన్ని బలిపెడితే నీవు దైవానికే ద్రోహం చేసినట్లు అవుతుంది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమై ఉండాలి. నీవు చేసే ప్రతి పని న్యాయమై ఉండాలి. అప్పుడే ఈ సాయి అనుగ్రహం నీపైన ఎల్లప్పుడూ ఉంటుంది. అబద్ధం నీకు తక్షణ లాభం ఇవ్వచ్చు, కానీ సత్యం నీకు శాశ్వతమైనటువంటి గౌరవాన్ని ఇస్తుంది. ఆ గౌరవమే నీ వంశానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. సత్యమే నీ ప్రాణం కావాలి బిడ్డ. నీ సంపాదనలో కొంత భాగం 10 మందికి ఉపయోగపడేలా ఉంటేనే ఆ ధనానికి సార్థకత అనేది కలుగుతుంది. స్వార్థంతో దాచుకున్న సొమ్ము ఏదో ఒక రూపాన ఖర్చయిపోతుంది బిడ్డ. అది ఎవరికీ పనికిరాదు. దీనులకు, ఆర్తులకు సహాయం చేయటంలో ఉన్నటువంటి ఆనందం మరి దేనిలోనూ ఉండదు. నీవు సంపాదించిన దానిలో కొంత దానం చెయ్యి. అప్పుడు చూడు, నీ సంపద రెట్టింపు అవుతుంది. పేదవాడి ఆకలి తీర్చినప్పుడు వాడి కళ్ళల్లో వచ్చేటువంటి మెరుపు నీకు 100 కోట్ల లాభం కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఆ సంతృప్తినే
నీవు చాలా ఆనందంగా నీకు నేను ప్రసాదించాలి అనుకుంటున్నాను. అల్లా మాలిక్ అంతా భగవంతుడి దయ. ఈ నిర్ణయమే నీవు ఈ భూమిపై వచ్చేటప్పుడే నీ విధి వ్రాయబడింది. నీవు పునర్జన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా నీకు ఎంత దక్కాలో అంతా ఖచ్చితంగా దక్కుతుందమ్మా. నీకు ఇంకా ఎంత మారాలో ఆ తప్పుడు మార్గాలలో ప్రాకులాడటం నీవు అవివేకం. నీవు రావలసిందల్లా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రాకూడనిది నీ చేతిలో ఉన్నా కూడా జారిపోతుంది. ఇది గ్రహించు చాలు. ఈ అనవసరపు పరితాపం నీ వంతు కృషి నీవు చెయ్యి. ఫలితం నాపైన వదిలేయి, ఈ సాయి పైన వదులు. నా నిర్ణయం నీకు మేలే చేస్తుంది. కానీ బిడ్డ, నీ ఇంటి ముందు ఆకలితో ఉన్న ప్రాణికి ఒక్క ముద్ద అన్నం పెట్టని నీ సంపాదన ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమే. ధనం కంటే దయ, కరుణ గొప్పవి. నీవు ఎన్ని పూజలు చేసినా నీ మనసులో పేదల పట్ల కనికరం లేకపోతే అవి నీ దాకా చేరవమ్మా. సాటి మనిషిలో నన్ను చూడు, అప్పుడే కదా నీవు నిజమైన సాయి భక్తుడివి అవుతావు. దేవాలయాల్లో పోసే డబ్బు కంటే కూడా ఒక బాటసారి దాహం తీర్చే నీరు నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ కరుణను నీ గుండెల్లో నింపుకో. దయగల చోటనే దైవం కొలువై ఉంటాడు బిడ్డ. లోభం అనేది మనిషిని కఠినంగా మారుస్తుంది. నీవు ధనానికి యజమానివి కావాలి, కానీ దానికి దాసుడివి కాకూడదు. డబ్బు నీ చేతుల్లో ఉండాలి, కానీ నీ మెదడులో ఉండకూడదు. ప్రశాంతమైన మనసు లేని చోట ఎంతటి ఐశ్వర్యం ఉన్నా కూడా అది వ్యర్థమే కదా. అది నరకంతో సమానం కదా. నా మాట విను. నీవు ప్రశాంతంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను బిడ్డ. నీ నిద్రను, నీ ఆరోగ్యాన్ని డబ్బు కోసం పణంగా పెట్టకు. నీవు ఆరోగ్యంగా ఉంటేనే నీవు సంపాదించినటువంటి దానిని అనుభవించగలవు. ఆయురారోగ్యాలే గొప్ప ఐశ్వర్యాన్ని మరువకు. ఇది ద్వారకామాయిలో కూర్చున్న ఈ సాయికి తెలియని రహస్యం ఏదీ లేదు తల్లి. నీవు చీకటిలో ఉన్నా కూడా, ఏకాంతంగా చేసినా కూడా నీ ప్రతి ఆలోచన నాకు తెలుస్తుంది. నీవు నన్ను మోసం చేయలేవు బిడ్డ. ఈ సాయిని ఎన్నటికీ మోసం చేయలేవు. అందుకే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. తప్పుడు సంపాదనతో తెచ్చే వస్తువుల కంటే కూడా నీతిగా తెచ్చే చిన్న వస్తువే నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. నీ మనసులో కల్మషం ఉంటే నీవు చేసే 1,00,00,000 రూపాయలు దానమైనా సరే వ్యర్థమే బిడ్డ. నీ నిష్కల్మషమైనటువంటి భక్తి, నీ నిజాయితీ మాత్రమే. నీ హృదయమే నా సింహాసనం. అలా కావాలి అన్న శ్రమ నీ ఆయుధం కావాలి. కష్టపడే తత్వంలో ఉన్న ఆనందం సోమరితనంతో అక్రమంగా సంపాదించే ధనంలో ఉండదు. నీవు శ్రమించి సంపాదించిన 1 రూపాయి నీకు 10 రెట్లు ఆనందాన్ని ఇస్తుంది. నాపై నమ్మకం ఉంచి ధర్మబద్ధంగా కష్టపడు. శ్రమకు తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. ఖచ్చితంగా అందిస్తాను. దొంగదారుల్లో వెతికే సంపాదన నిన్ను ఏ క్షణమైనా సరే పతనం చేయొచ్చు. కానీ శ్రమతో కూడినటువంటి సంపాదన నీకు ఎప్పుడూ కూడా రక్షణగా నిలుస్తుంది. చెమట చుక్కల విలువ తెలియని వాడికి ఫలితం కూడా ఎక్కడా దక్కదు బిడ్డ. ధనం పెరిగే కొద్దీ నీవు వృక్షంలా వంగాలి. అంటే నీవు వినయం పెంచుకోవాలి. ఐశ్వర్యం అనేది ఒక పరీక్ష వంటిది. ఆ పరీక్షలో నీవు నెగ్గాలి అంటే నీవు అణకువగా ఉండాలి. నీ దగ్గర ఉన్నది దైవ ప్రసాదమని భావించు. నా వల్లనే అని అహంకరించకు. నీలో ప్రవేశించిన చోట జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించిన చోట ఈ సాయి ఎన్నటికీ ఉండడమ్మా. ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకో. వినయాన్ని నీ ఆభరణంగా మార్చుకో. అదే ముఖ్యం తల్లి. ఈ కాలం చాలా విలువైనది. దీనిని కేవలం ధనార్జన కోసమే ఖర్చు చేయకు. నా నామస్మరణలో గడిపే ప్రతి క్షణం నీకు 1,00,00,000 రూపాయల కంటే కూడా విలువైనది. డబ్బుతో నీవు సౌకర్యాలను కొనొచ్చు, కానీ శాంతిని కొనలేవు. శాంతి నా పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే ప్రాపంచిక విషయాలను వదిలి నాపై ధ్యాస నిలుపు. రేపటి నుంచి ఆలోచించు. నేటి ఆనందాన్ని పాడు చేసుకోకు. ప్రతిరోజు ఒక వరంలా భావించి నా నామస్మరణలో గడుపు. నా నామమే నీకు ఆపదలో అండగా నిలుస్తుంది బిడ్డ. ఈ సాయి చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ జీవితపు పలకపై, నీ హృదయం అనే పలకపై రాసుకో. ఈ జీవితాన్ని గడుపు. నీ జీవితం ధన్యం అవ్వాలని, నీవు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ సాయి ఎప్పుడూ కోరుకుంటానమ్మా. ఈ సాయి ఆశీర్వదిస్తున్నాను. ఇది నీ తండ్రి మాట. నీ సాయి మీద నీకు నమ్మకం ఉంది కదా. నీ సాయి మీద నీకు నమ్మకం పెట్టుకో తల్లి. నీకంతా కూడా ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.